నారాయణలోని రాణి, నమశివాయులోని మాని కలిపితే రామ. అర్థమైందా? ఇదే విషయాన్ని తాతయ్య త్యాగయ్య తన ఎవరని కీర్తనలో పాడాడు. అవును. ఏమిటి, మీ నాన్న రాయబారం పంపించాడా? మీరు ఎవరి మీద కోపంతో పస్తున్నారు? నన్ను నేనే శిక్షించుకుంటున్నాను. ఎందుకు? ఓ సంకల్ప సిద్ధికి. ఏమిటా సంకల్పం? నీ వివాహం ఏ ఆటంకం లేకుండా జరగాలని సంకల్పం. మీరిలా పస్తుండడం వల్ల నా వివాహం జరుగుతుందా? జరుగుతుంది. ఎన్నో పనులు ప్రార్థన వల్లే జరుగుతాయి. ఉపవాసం దానికి మార్గం. మంత్రం అనే విద్యుత్తును తట్టుకోవడానికి మనోశక్తి కావాలి. అందుకు దేహాన్ని సిద్ధం చేయాలి. అందుకే లంకనం పరమౌషధం అన్నారు. అంతే. మీ వయసు ఏమిటి? మీ దేహ పరిస్థితి ఏమిటి? నా కోసం మీరు ఇంత కష్టపడాలా? ఆ పెళ్లి నాకు అవసరమేనా? గాయత్రి, పెద్దమ్మ కన్నది 10 పిశాచాలు, పిచ్చమ్మ కన్నది 10,000 పిశాచాలు అంటారు. మీ నాన్న సంతానం 6గురిలో 4 స్వార్థపరులే. అందులో 3వది 4వది అపర రాక్షసగణం. ఆస్తి నా చేతిలో ఉండగానే నిన్ను అయ్యి చేతిలో పెడితే ఏ చింత లేకుండా. తాతయ్య, చింత లేకుండా ఉంటారని చెప్పండి. అపశకునంగా ఏమనద్దు. సర్లే, ఉపవాసాన్ని ముగిస్తాను. నువ్వు వెళ్ళి నీ చేత్తో పలహారం పట్టరా. వెళ్ళిరా తల్లి. అమ్మా. గాయత్రి, నాన్నేమన్నారు? నాన్న, తాతయ్యకి ఎవరి మీద కోపం లేదు, ఉపవాసం అన్నారు. నేను చెప్పగానే పలహారం పట్టరమన్నారు. అమ్మయ్యా, మంచి మాట చెప్పావు. ఇప్పుడే నా మనసు కొంచెం ధైర్యంగా ఉంది. సరే సరే, మీ అమ్మతో చెప్పి త్వరగా పలహారం తీసుకెళ్ళి వెళ్ళు. నా ఆరాటం బాధ నాకే తెలుసు. అందుకే అభిమానాన్ని కూడా చంపుకొని నీ వెంట తిరుగుతున్నాను. ఈ విధంగా పబ్లిక్ ప్లేస్లో కలిసి అడగడం తప్పు మీనాక్షి. చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు రావడానికి ఎవరు కారణమో ఆ పేరు తెలుసుకోవడానికేగా నిన్ను పంపించింది. నువ్వు వెళ్ళొచ్చి వారం రోజులైంది. రోజు నేను అడుగుతూనే ఉన్నాను. ఏదో ఒక ఆటంకం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది. ఆ విషయం అంత హడావుడిగా చెప్పలేం. ఎంతో చెప్పాలి, చాలా మ్యాటర్ ఉంది. అక్కడ ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను. అవేమిటో చెప్పొచ్చు కదా. ఊరికే ఉపోద్ఘాతం ఎందుకు? ఎందుకా నవ్వు? నన్ను చూసా లేక నన్ను చూసి నవ్వుకునేలా విషయం ఉందా? నీ వెకిలి నవ్వుకి ఏమిటి అర్థం? మా నాన్న చెప్పింది జ్ఞాపకం వచ్చింది, అందుకే. మా నాన్న గురించి ఆయన చెప్పింది ఏమైనా జ్ఞాపకం వస్తే అది చెప్పు. ఆ మాట అడుగు. భక్తరామదాసు కథ చెప్పేటప్పుడు మా నాన్న ఒకటి చెప్పారు. రాముడి గుడి కోసం భక్తరామదాసు ఖజానాలో డబ్బు తీశాడు. అయినా ఆయనకు దక్కింది జైలు శిక్షే. రాముడు ఆయనకి దర్శనం ఇవ్వలేదు. అందుకు కారణం ఆయన పునర్జన్మలో ఓ తూరీగిన అగ్గిపెట్టెలో బంధించాడట. దాని శాపం వల్లే ఆయనకు ఆ గతి పట్టిందట. దానికి నాకు ఏమిటి సంబంధం? నేనే ఆ తూరిగినంటావా లేక అసలు వరేదేమిటి? ఐ ఫీల్ పిటీ ఫర్ యువర్ రెస్ట్లెస్ టెన్షన్. పాపం నువ్వెంత తప్పిస్తున్నావు. బట్ ఇదే పరిస్థితిలో నీకోసం ఒకటి తప్పించాడని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? నేనెవరిని తప్పించేలా చేశాను? నన్ను ఆలోచించు. నీ మీదున్న ప్రేమతో నిన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడల్లా నువ్వు నన్ను ఎలా తిట్టావు. అప్పుడు కూడా నేను పాపం తను మంచి పిల్ల, తను మూర్ఖంగా మాట్లాడింది కదా అని మనము అలా నడుచుకోకూడదన్న ఒకే కారణంతో నువ్వు సహాయం అడిగినప్పుడు వెళ్ళడానికి ఒప్పుకున్నాను. అయితే ఏమంటావు? ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు? అదేమిటి, నీ ఫీలింగ్స్కి మిగతా వాళ్ళందరూ విలువ ఇవ్వాలని నువ్వు కోరుకున్నట్టే నా ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేయనా? మొదట్లో నీకో క్యాన్సర్ అనుకుని ఎంతో కుమిలిపోయాను. నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నేనెంత పిచ్చివాడినయ్యానో తెలుసా? అది నా తప్ప? నువ్వు మూర్ఖంగా నమ్మి మోసపోయావు, అందుకు నేను బాధ్యురాలనా? ఇప్పుడు నువ్వు అన్నావే ఇదే వాక్యాన్ని నువ్వు మళ్ళీ నాతో అనే పరిస్థితి రాకూడదుగా. అందుకే నా నుంచి ఈ విషయాన్ని తెలుసుకుంటే నువ్వు జారిపోతావుగా. ఓ, అందుకే ఇన్ని విధాలుగా టైం గడుపుతూ ఆటాడుకుంటున్నావా? ఆడుకుంటున్నది నువ్వు, జాలి పడుతున్నది నేను. డైరెక్ట్గానే చెప్తాను. నువ్వు ఇచ్చే సమాధానాన్ని బట్టే నేను వెళ్ళొచ్చిన విషయం చెప్తాను. నువ్వు మొరాయిస్తే నేను ముందుకేస్తాను. ఏమిటి, లాకప్ చేస్తున్నావా? కాదు, చెక్. క్వీన్కి చెక్ చెప్పి నా మనసులోని ఎత్తులు వేసి చెస్ ఆడుతున్నా. దుర్మార్గుడా, నువ్వు అమాయకుడు అనుకున్నాను. అది నీ తప్పు. నువ్వు అందగతివి, మొనాలిసావి, నీ అనురాగమే నా జీవిత లక్ష్యం అనుకుని నీ వెంట తిరగలేదు. నిన్ను చూస్తే పాపం అనిపించింది.
మా నాన్నెవరని నువ్వు బాధపడుతుంటే మనసులో జాలి ఏర్పడింది. ఇంత మంచి పిల్ల, మంచి కుటుంబం, సమాజం వీళ్ళకి విలువ ఇవ్వకుండా చిన్న చూపు చూస్తుంది. మనం తనని ప్రేమించి ఆ విషయం అందరికీ తెలిస్తే తనకి కాలేజీలో స్టేటస్ లభిస్తుంది అన్న సదుద్దేశం. ఈ ప్రేమ కొనసాగితే తనని పెళ్లి చేసుకుని భార్య అనే స్థానాన్ని ఇవ్వాలనే ఉదార గుణం. సుందరేశ్వరుడి వైఫ్ అంటే మాటల పుట్టుక ద్వారా దక్కని విలువ గౌరవం నా వల్ల నీకు దొక్కుతాయి. షటప్! నువ్వెవరా నా మీద జాలిపడ్డానికి? ఎప్పటికీ నువ్వు చేసే సహాయం కోసం, నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ కోసం అర్రులు చాచను. ఏయ్, నువ్వు పెద్ద మహారాజు అనుకున్నావా? నీ బుద్ధి ఇంత చిన్నదా? పనికిరాని గాజు ముక్కని జాతిరాయని పొరపడ్డానని ఇప్పుడు అర్థమైంది. ఏ స్కౌండ్రల్, నీ వెధవేషాలు నా దగ్గరొద్దు. నువ్వు నాకేమీ చెప్పనక్కర్లేదు. నేనే వెళ్ళి ఆయన అడిగి తెలుసుకుంటాను. ఇదే ఛాన్స్ అని నెత్తి మీదకెక్కాలనుకోకు. మీనాక్షి, అయితే ఇప్పుడు నీకు డీటెయిల్స్ అక్కర్లేదా? ఛీ, పోరా. నీ డీటెయిల్స్ నీ దగ్గరే ఉంచుకో. గోపురాన్ని మోసేది బొమ్మలు కావు, నేను గోపురాన్ని. తప్పకుండా నీ మనసులో నేను రిజిస్టర్ అయ్యాను. నీ కోపమే నాకు దక్కిన మొదటి విజయం. ఆహా, బేష్ బేష్, అద్భుతంగా ఉంది. ఇదే నేను ఎదురు చూసింది. పోయిన జనరేషన్లో కూతురు, ఈ జనరేషన్లో మనవడు అదే మార్గంలో వెళ్తున్నాడు. రే సుందరు, నానా వస్తున్నాను రా. చి, 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 చి. ఈ పని మనిషి రాకపోవడంతో అన్ని పనులు నా నెత్తిన వచ్చి పడ్డాయి. ఏ రోజు వస్తుందో. దీంతో పెద్ద తలనొప్పిగా ఉంది. హెల్ప్ చేద్దామని ఒక్కరు కూడా ఉండదు. ఛా! లెటర్ వచ్చింది. ఎవరు? తారీఖుని బట్టి చూస్తే లెటర్ వచ్చి 3 రోజులే ఉండాలి. ఇంట్లో అందరూ ఉన్నా ఒక్కరు కూడా తలుపు సందులో ఉన్న లెటర్ చూడలేదు. ఎవరు రాశారు? సౌభాగ్యవతి సులోచనకు భట్టాచార్య దీవించి వ్రాయినది. నువ్వు నీ తమ్ముడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నావు. కానీ ఇక్కడ మనోహరి మనవరాలు సుందర్ని వల్లో వేసుకుంది. మీ కుటుంబానికి కావలసిన వాడిని కనుక భరించలేక తెలియపరుస్తున్నాను. దీన్ని నువ్వు ఆకాశరామన ఉత్తరంగా భావించి నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో నా పేరు కూడా తెలియపరిచాను. దీనిని తంతిగా భావించి చర్య తీసుకోవాలను. లేనిసో సుందరేశ్వరుడు మీకు దక్కడు. ఇట్లు భట్టాచార్య. సుందరేశ్వరుడికి మీనాక్షికి సంబంధమా? ఇంకా నయం, భట్టాచార్య ఉత్తరం రాశారు. మనకెందుకని ఊరుకుంటే కొంపలు మునుగుంటేవి. మన సుందర్ని వదులుకోకూడదు. వెంటనే మనం ఏదో ఒక పథకం వెయ్యాలి. ఇప్పుడేం చేద్దాం? సౌభాగ్యవతి సునందకు భట్టాచార్య వ్రాయినది. నువ్వు నీ తమ్ముడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నావు. కానీ ఇక్కడ మనోహరి మనవరాలు సుందర్ని వల్లో వేసుకుంది. మీ కుటుంబానికి కావలసిన వాడిని కనుక భరించలేక తెలియపరుస్తున్నాను. దీన్ని నువ్వు ఆకాశరామన ఉత్తరంగా భావించి నిర్లక్ష్యం చేయకుండా దీన్ని తంతిగా భావించి చర్య తీసుకోవాలను. లేనితో సుందరేశ్వరుడు నీకు దక్కడు. చదువు ఎప్పుడని అడక్కో, పెళ్ళి ఎప్పుడని అడుగు. తాతయ్య, మీ పంచె మడత పెట్టి మడిబట్టల దగ్గర పెడుతున్నాను. తాతయ్య, కాఫీ. ఇదేమిటే, మీకెందుకు ఈ పనులు? ఏం తాతయ్య, మేం చేయకూడదా? తాతయ్య, నేను కాఫీ ఇస్తే తాగరా? అది కాదే, ఇందాకే గాయత్రి కాఫీ ఇచ్చింది, తాగాను. మీకెందుకు శ్రమ అన్నాను. తాతయ్య, ఈ శ్రమాగిమానే మాటలొద్దు. మేము మీకు మనవరాళమే. మాకు కూడా మీకు సేవ చేసే బాధ్యత ఉంది. లేదని ఎవరన్నారే? ఇది ఆ రోజు వచ్చారే, ఆ నల్లకోట ఆయన కాదనరుగా? ఎవరు? ఆయనే తాతయ్య, లాయరు. ఓహో, ఆయన ఎవరే కాదనడానికి? అది నిజమే అనుకోండి. ఎలా రాయాలో చెప్పేది మీరు. ఎక్కువ తక్కువలు రాస్తే ఆయన వదిలిపెడతావా ఏమిటి? పిల్లలు, పెద్దవాళ్ళు మాట్లాడుకునే చోట మీకేం పని, వెళ్ళండి చదువుకోండి. ఇప్పుడేనే మీ బుద్ధి ఏమిటో చక్కగా నిరూపించుకుంటున్నారు. తెలివిగా మాట్లాడి విషయాన్ని ఎలా రాబట్టుకోవాలన్నది మీ రక్తంలో జీర్ణించుకుపోయింది. ఇప్పుడు మీకేం కావాలి?
లాయర్ గారు ఎందుకు వచ్చారని, అంతే కదా? అవునరా, లాయర్ వచ్చాడు కదా, తాతయ్య విలు రాస్తున్నారేమోనని తపన పడిపోతున్నారు. అవును, అదేం తప్పు కాదే. నాకదేమీ లేదు, ఇచ్చింది తీసుకుపోతాను. అదేమిటి, మన ఆరుగురం కూడా తాతయ్య మనవ సంతానం. మనల్ని ఒకటిగా చూడడం తాతయ్య నాన్న బాధ్యత. చూడమ్మా, నేను మా నాన్న మీకింతవరకు ఏమీ తక్కువ చేయలేదు. ఇచ్చింది తీసుకోవటం మీ బాధ్యత, మీ కర్తవ్యం. కట్టుకున్నవాడు కాపాడతాడా, కట్నం డబ్బు కూడా గాల్లో కలిపేస్తాడా అనేది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎవరి గురించి మీరు అనేది? ఎప్పుడు మీ ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్తారని సూటిగానే అడగొచ్చుగా. డైరెక్ట్ గా అడగడం మానేసి ఇండైరెక్ట్ గా మాట్లాడతారు ఎందుకు? సరే, ఇప్పుడు ఏం చేయాలంటావు? నేనేం చేయాలంటారు? ముందు మీ ఆయనకు ఉత్తరం రాసి వెంటనే వచ్చి నిన్ను ఆయనతో తీసుకెళ్ళమను. అలా అని నిన్ను ఇక్కడ ఉండకూడదంటాం లేదు. నువ్వు మీ ఆయనతో ఉంటేనే నీకు అందం, మాకు గౌరవం. విశాల, లాయర్ వచ్చాడని చెప్పి మీరు దిగులు పడద్దు. మీకు ఏం ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది నాకు మీ నాన్నకు తెలుసు. వెళ్ళండి వెళ్ళండి. సోమనాథ, లాయర్తో మాట్లాడాల్సినవి 3 పాయింట్లు. గౌరీ ఎలా ఉందమ్మా? మందులకి వైద్యానికి ఏ లోటు లేదు, కానీ తను అలాగే ఉందమ్మా. ఊరికి దూరమై, పుట్టింటికి దూరమై, తను చిందులు వేస్తూ ఈ ఊరంతా తిరగడం, ఈ ఇంట్లో ఆడుకోవడం ఇంకా నా కళ్ళల్లోనే ఉంది. దానికంటే ఎంతో పెద్దవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండగా ఇది అనారోగ్యంతో బాధపడ్డం విధి. ఇంకేమిటమ్మా విశేషాలు? ఎవరిని ఏమీ అడగని గౌరీ నాకు అప్లికేషన్ పెట్టుకుందమ్మా. దానికేం కృష్ణ, తాను అడిగింది నువ్వు చేయగలిగిన పనైతే కాదనకుండా చెయ్యమ్మా. నేను మాత్రమే నిర్ణయం తీసుకోలేని కోరిక అది. ఊరికే నాకు కోరిక అని మొదలెట్టింది, కానీ అదే దాని ఆఖరి కోరిక అవుతుందేమోనని భయంగా ఉంది. గౌరీ, ఇప్పుడు నేను అడిగిన కోరిక ఏమిటి కృష్ణ? వాళ్ళ అబ్బాయి కృపకి మన మీనాక్షిని ఇల్లాలిగా చూడాలని ఆశపడతాను. నేను చేసిన పథకానికి ఇదే అడ్డుపడేలా ఉంది. ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవడం? ఏమిటమ్మా, సంతోషమైన విషయమేగా, నువ్వు అదోలా ఉన్నావి. ఆ, నువ్వు చెప్పేది వింటుంటే నాకు సంతోషంగానే ఉంది. కానీ ఈ సంతోషమైన విషయం ఏ ఆటంకం లేకుండా జయప్రదం కావాలని ఆలోచిస్తున్నాను. ఆటంకం వచ్చేంతగా సమస్య ఉంది. 1, 2 కృష్ణ, ముందు మీనాక్షి దీనికి ఒప్పుకోవాలిగా. మీనాక్షిని నేనొప్పిస్తాను. దాన్ని ఎలాగో ఒప్పిస్తావు? మిగతా విషయాలన్నీ? మిగతా విషయాలంటే? ఏమిటి, ఏమీ తెలియనట్టు అడుగుతావు? ఈ వివాహాన్ని హిందూ శాస్త్ర ప్రకారం గుళ్ళో చేస్తే పిల్ల కొల్లం, గోత్రం, రాశి, నక్షత్రం, అమ్మ పేరు, నాన్న పేరు ఏమిటని శాస్త్రి గారు అడుగుతారుగా. మొదట అడిగే 5ంటికి నేను సమాధానం చెప్తాను. 6వదిగా అడిగే తండ్రి ఎవరనే ప్రశ్నకి ఎవరు సమాధానం ఇస్తారు? సరే, గుళ్ళో వద్దులెమ్మని క్రైస్తవ పద్ధతిలో చర్చిలో చేస్తే అమ్మాయి ఫాదర్ ఎవరని చర్చిలో ఉన్న ఫాదర్ అడుగుతారుగా. ఆయన ప్రశ్నకి ఎవరు సమాధానం ఇస్తారు? సరే, గుళ్ళోనూ వద్దు, చర్చిలోనూ వద్దు, మనింట్లోనో లేక వాళ్ళింట్లోనే చేస్తామనుకో. పెళ్లి కొడుకు తండ్రి డేవిడ్కి, అమ్మ గౌరీకి మన గురించి తెలుసు. అందుకే పిల్ల తండ్రి ఎవరని అడగరు. కానీ మీనాక్షికి తాళి కట్టేవాడు తండ్రి ఎవరని అడిగితే ఎవరు సమాధానం ఇస్తారు? కృష్ణ, నీ కూతురికి లక్షణంగా పెళ్లి జరిపించాలని నువ్వు ఆశపడుతున్నట్టుగానే నా మనవరాలకి పెళ్లి జరిపించాలని నాకు ఆశగానే ఉంది. కానీ ఇన్ని ఆటంకాలను దాటి ఈ పెళ్లి జరుగుతుందంటావా?
చూడు, మీనాక్షికి ఇతనే తాళి కట్టాలనేది ఎప్పుడూ నిర్ణయం అయింది. అతనికి మీదట పుట్టబోడు కదా, పుట్టే ఉంటాడు. అతనే వచ్చి కడతాడు. అంతవరకు ఓపిగ్గా ఉండవు. మిగిలింది ఆ పైవాడు చూసుకుంటాడు. కృష్ణ, కృప అనే అస్త్రంతోనూ మీనాక్షి అనే అస్త్రంతోనూ నేను చేసిన శపథంలో గెలవాలని చూస్తున్నాను. ఆ 2 అస్త్రాలను ఏకం చేసి నన్ను మట్టి కరిపించాలని చూస్తున్నావే, అందుకు ఒప్పుకోనే. కాని ఒకటి, ఆ 2 అస్త్రాలకు ఏ ప్రమాదం వాటిల్లకుండానే ఆ దీక్షితుల కుటుంబాన్ని దహించి వేస్తుంది ఈ మనోహరి, దహించి వేస్తుంది.